హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మనం బఠానీతో పులావ్ ఎలా చేసుకోవాలో కుక్కర్లో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు నచ్చితే 2 యాడ్ చేసుకోవచ్చు, లేదా ఏదన్నా ఒకటి యాడ్ చేసుకోండి. దాంట్లో ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అందులోకి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి అల్లం, పచ్చిమిరపకాయలు దంచి యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. డైరెక్ట్గా చిల్లీస్ అన్నా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే. ఫ్లేవర్ బాగుంటుందని ఇలా ప్లెయిన్గా లేకుండా నేను ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. పచ్చిమిరపకాయలు మాత్రం మీ ఘాటుకు తగినట్టుగా తీసుకోండి. నేనైతే 2 అవి చిన్న అల్లం ముక్క యాడ్ చేశాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కడిగి పెట్టేసుకున్న బఠానీని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను కడిగేసి. అవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు 1కి 1.5 గ్లాస్ రైస్ తీసుకుని నీళ్లు తీసుకుని కడిగి పెట్టేసుకుని 2 ఒకసారి యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా 2 కలిపేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట, కొలత తేడా అది ఏం రాకుండా. ఒక్కసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత నాకు చక్కగా ఉడికిపోయింది పలావ్. పొడి పొడిగానే వచ్చింది, బాగుంది టేస్ట్ అయితే. నేను ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేశాను, సరిపోయింది కరెక్ట్గా. దాన్ని ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తున్నాను ప్లేట్లోకి. మీరు కూడా ఈ సీజన్ ఉన్నప్పుడే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రోజన్ వాటికంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికేది బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా